ఎన్నాళ్ళైందిరా నేను చూసి. నాన్న నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. అమ్మ అల్లుడు పిల్లలు రాలేదా? పిల్లల పరీక్షలు ఉన్నాయి నాన్న, అందుకే ఆయన రాలేకపోయారు. సౌజన్య, అమ్మా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మా. అందరూ బాగున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. సరే కాఫీ తీసుకొస్తానండి. నాన్న అమ్మ బాగానే ఉంది, నువ్వేంటి నాన్న మారిపోయిందన్నా? నువ్వు ఇప్పుడే కదమ్మా వచ్చావు, ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కాఫీ తీసుకో. నీ చేతి కాఫీ తాగి ఎన్నాళ్ళైందమ్మా. నీలా కాఫీ కలపడం, మెలకులు ముగ్గు వేయడం ఇప్పటికీ నువ్వు రావట్లేదు. మొద్దు నేర్పుతానులే. ఎందుకు నేర్పించదమ్మా, నాకు నేర్పుతుందిగా. నాన్న నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయాగా, వెళ్ళి స్నానం చేసిరా. తర్వాత చేస్తాను కదమ్మా. ఈరోజు నా గురించి స్పెషల్ ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? నువ్వు చేస్తావే, వంకాయకి నువ్వు పప్పు కారం పెట్టి భలే ఉంటుందమ్మా. తిని చాలా రోజులైంది. మా అత్తగారు చేస్తారు కానీ నువ్వు చేసినంత రుచిగా ఉండదు. సరే రేపు చేస్తానులే. అదేంటో ఏదో కూతురు ముచ్చటపడి అడిగింది, తర్వాత చేస్తానంటావేంటి? సౌజన్య, మాకు అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి. నాతో అంత అర్జెంట్ పని ఏంటమ్మా? వెళ్ళాలమ్మా, వచ్చాక చెప్తాను. నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కదా, వెళ్ళి స్నానం చేసిరా. చూడు, టిఫిన్ చేసి టేబుల్ మీద రెడీగా పెట్టాను. నువ్వు నాన్నగారు తినేయండి. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఉంది, సరేనా? నేను వెళ్తున్నాను. అమ్మా అదేంటమ్మా, మీతో కడతా నేను వస్తే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు. సాయంత్రం వచ్చిన తర్వాత అన్ని కబుర్లు తీరిక ముచ్చటగా చెప్పుకుందాం, సరేనా? వస్తామా? అది కాదమ్మా. అమ్మా నాన్న చూసావుగా అమ్మా, రోజు ఇదే వరుస. వంట చేయడం, టేబుల్ పెట్టడం, వెళ్ళిపోవడం. అరే రాక రాక కూతురు ఇంటికి వచ్చింది, సరదాగా గడపాలని ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా వెళ్ళిపోతుందో చూసావుగా. మీ అమ్మ మారిపోయిందని నేను ఫోన్లో చెప్తే నమ్మలేదు కదమ్మా, ఇప్పుడు చూడు. అవును నాన్న, మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పెద్దగా నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చాక జరిగిందంతా చూస్తుంటే నమ్మక తప్పడం లేదు నాన్న. అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తుంది నాన్న? సాయంత్రం 4 గంటలకు వస్తుందమ్మా. మరి మధ్యాహ్నం భోజనం? స్కూల్ పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్తారుగా, అలాగే ఈవిడ గారు కూడా బాక్సులు పట్టుకు వెళ్తుంది. నాన్న అమ్మ ఇలా మారడానికి కారణం, మీరు ఎంత అన్యోన్యంగా ఉండేవారు, ప్రేమకు అనురాగాలు ప్రతిరూపాయలని మీరు. అసలు ఏం జరిగింది నాన్న? అమ్మా అది ప్రయాణం చేసి వచ్చాడు అమ్మా, టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళమ్మా. నాన్న అది వెళ్ళమ్మా. సావిత్రి, రాత్రి ఛార్జింగ్ పెట్టలేదా? సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? అయ్యయ్యో, మర్చిపోయినట్టున్నానండి. రాత్రి పిల్లలు ఫోన్ చేసి ఉంటారేమోనే. అబ్బా, అవసరమైతే మళ్ళీ వాళ్ళే చేస్తారులేండి. సావిత్రి, అమ్మాయి ఫోన్ చేసి 1 వారం రోజులు అయింది కదూ. అవును, అక్కడ పిల్లలతో అది ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో కదా. ఒక్కసారి అమ్మకి చెప్పొచ్చు కదా ఫోన్ చేయమని. సరే నేను చెప్తానులేండి. సావిత్రి, ఛార్జర్ ఎక్కడుంది? మీకెందుకు అసలమ్మా, ఇలా ఇవ్వండి, నేను పెడతాను. మీరు అలా కూర్చోండి. సావిత్రి, రాత్రి ఎవరైనా ఫోన్ చేసి ఉంటారేమోనే. ఓహో, అదా సంగతి. ఈ మధ్య మీకు రాత్రులు కూడా ఫోన్లు వస్తున్నాయి అన్నమాట. అందుకేనా అంతగా కంగారు పడిపోతున్నారు? కంగారా? కంగారు నాకెందుకే? ఏమో, ఏ అమ్మాయి అయినా ఫోన్ చేస్తుందేమో అని. ఈ వయసులో అది ఒకటేనే తక్కువ. ఈ వయసులోనే అవసరం. రిటైర్ ఇంట్లో ఖాళీగా కూర్చున్నారుగా, ఏ అమ్మాయికి నెంబర్ ఇచ్చి ఉంటారు. అది ఫోన్ చేస్తే హాయిగా సొల్లు కాచుకుంటూ మాట్లాడుకోవచ్చు. అవును సుమా, ఈ ఐడియా నాకు తట్టలేదు. సావిత్రి, అలా ముఖం మార్చుకోకపోయా కూర్చో. అయినా నీ అంత అందంగా ప్రేమగా ఎవరు మాట్లాడతారు చెప్పు? అబ్బో, అలాగే కాదా మరి. మన పెళ్ళైన కొత్తలో బీచ్లో ఒకరు ఒళ్ళో ఒకరు తల పెట్టుకుంటూ
ఎంతసేపు కాలం గడిపేవారో మనకే తెలియదు కదా. అవునవును, ఒకరు ఒళ్ళు ఒకరు తల పెట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఆ రోజులు వస్తాయంటావా? ఎందుకు రావు? ఇప్పుడు మనం చేస్తున్న పని అదే కదండి. ఇప్పుడు మనకెవరున్నారు? నీకు నేను, నాకు మీరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాగా. ఏం మాట్లాడుకుంటున్నావో? ఎప్పుడు చూసినా ఇంట్లో అది లేదు ఇది లేదు, అది తీసుకురండి ఇది తీసుకురండి, పిల్లలు ఏం చేస్తున్నారో తప్పించి ప్రేమగా ఏమైనా మాట్లాడావా చెప్పు. ఏమండి, పెళ్ళైన కొత్తలో అంటే నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియదు కనుక ఏవేవో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కాపురం చేస్తే 40 ఏళ్ళు అయింది, ఇంకా ఏముంటాయి మాట్లాడుకోవడానికి? సావిత్రి, ఇప్పుడే మాట్లాడుకోవాలి. అప్పటి విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మీరు అవన్నీ చెప్పుకుంటూ ఉంటే అక్కడ వంటింట్లో నాకు పని ఆగిపోతుంది. సావిత్రి, అదిగో ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి వెళ్ళండి. కనిపించట్లేదు. అబ్బా, అక్కడే ఉంటుందండి. అబ్బా, సబ్బు కూడా కనిపించట్లేదు. వస్తున్నా. ఇదిగో, టవల్ ఇక్కడే ఉంది, సబ్బు కూడా ఇక్కడే ఉంది. సరేనా? ఊరికే కొన్నిసార్లు సావిత్రి అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని నన్ను పిలవకండి. అటు ఇటు తిరగలేక నా కాళ్ళు లాగేస్తున్నాయి బాబు. సత్య, రే సత్యమూర్తి, రండి అన్నయ్య, కూర్చోండి. ఆయన ఇప్పుడు స్నానానికి వెళ్ళారు. సావిత్రి, ముందు వాడి సంగతి చూడమ్మా. ఏమిటి, భానుమూర్తి అన్నయ్య గారు వచ్చారు, త్వరగా రండి. వాళ్ళు కూర్చోమను. ఆ, ఇప్పుడే వస్తాను అన్నయ్య. ఏరా, నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా 9 నెలట్లేరా, అంతే కదరా? నీకేం మహాన్ బావా, నువ్వు ఎంతసేపు పడుకున్నా అడిగే వాళ్ళు లేరు, లేపే వాళ్ళు లేరు. కానీ నాకు అలా కాదే, ఉదయం 6ంటికే మా మనవలతో పాటు నన్ను లేపేస్తుంది మా కోడలు. స్నానం పానం అన్నీ వాళ్ళతో పాటే అయిపోతాయి. 9 గంటల లోపు వాళ్ళని స్కూల్లో దింపేసి ఇలా నీ దగ్గరకు వస్తే 1 గంట సేపు కాలక్షేపం అవుతుంది కదా అని వచ్చాను. కాఫీ తీసుకున్నా అన్నయ్య. అమ్మా, కాఫీ తాగాలంటే నీ చేతి కాఫీ తాగాలమ్మా. ఎంత కమ్మగా ఉంటుందో. అదేంట్రా, అంత కమ్మగా ఉంటుంది ఏంటి? నేను ఎప్పుడు తాగినా ఒకే రుచిలో ఉంటుందిరా. ఒరేయ్, నువ్వు బయట ఎక్కడ కాఫీ టీలు తాగవు కదా, అందుకే ఆ రుచులు నీకు తెలియవులేరా. అది అన్నయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. పెళ్ళైనప్పటి నుంచి ఇదే తంత అన్నయ్య. 2-3 రోజులు ఎక్కడికి వెళ్ళాలంటేనే భయం, ఈయన ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని. పిల్లల ఇంటికి కూడా వెళ్ళడం మానేశాను, మా పుట్టింటికి కూడా వెళ్ళడం మానేశాను. ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఆఖరికి మా పుట్టింటి వాళ్ళు దెప్పి పొడుస్తూనే ఉన్నారు తెలుసా. అమ్మా, మాకు మొగుడు సంసారం ఉన్నారు, మరీ ఇంతలాగా పుట్టింటిని మర్చిపోయే స్థాయిలో లేము అని అంటూనే ఉంటారు. అవునరా, సావిత్రి చెప్పింది నిజమే. నాకా పెద్దగా బంధువర్గం లేదు, ఉన్నది ఒక మేనమామ మాత్రమే. ఏదో అవసరార్థం ఒక పూట వెళ్ళొచ్చేస్తుంటాను రా. కానీ నేను సావిత్రిని తన పుట్టికి వెళ్ళమంటుంటాను. కానీ నేను ఎక్కడ ఇబ్బంది పడతానేమోనని తన ఎక్కడికి వెళ్ళకరా. మన పెళ్ళైన 2 ఏళ్ళకే మా అమ్మ చనిపోయిందిరా. తర్వాత నాకు కూతురు పుట్టింది, అది నాకు అచ్చం మా అమ్మలాగే ఉంటుందిరా. అందుకే మా అమ్మకు గుర్తుగా దానికి మా అమ్మ పేరు పెట్టుకున్నాను. రే, దాంతో మాట్లాడుతుంటే మా అమ్మతోటే మాట్లాడినట్టు ఉంటుందిరా. ఒరేయ్, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉందిరా. ఎందుకన్నయ్య? ఏంటమ్మా, మీలాగా భర్త బాగోలు చూసే భార్యలు, భార్యను ప్రేమగా చూసుకునే భర్తలు ఎంతమంది ఉన్నారమ్మా ఈ కాలంలో. నా కోడలు ఉంది, ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి కాస్త నలతగా ఉందని ఫోన్ వస్తే చాలరా, ఆగ మేఘాల మీద వెళ్ళిపోతుంది. వారం 10 రోజులైనా తిరిగి రాదు. మరి మీకు పిల్లలకి భోజనం? నేనున్నాను కదమ్మా. రే, నీకు వంట చేయడం కూడా వచ్చేంటి? ఏదో లేరా, మా కోడల దయ వల్ల నేర్చుకున్నాను. అదే అన్నయ్య గారిని చూసి నేర్చుకోండి. ఏ విషయమే? ఏ విషయం ఉంటారంటే ఇంట్లో ఉంటారే కానీ పిసరంత సహాయం అయినా చేస్తారా? ఏమీ లేదు. దాహం వేసి నోరు ఎండిపోతున్నా సరే కూర్చున్న చోటు నుంచి కదలరు, గుక్కడ మంచినీళ్ళు తెచ్చుకొని తాగరు. ప్రతిదానికి సావిత్రి అది కావాలి, సావిత్రి ఇది కావాలి, సావిత్రి అది ఎక్కడ పెట్టావు, సావిత్రి ఇది ఎక్కడ పెట్టావు అని ప్రతిదానికి నన్నే పిలుస్తూ ఉంటారు. ఎంత బద్ధక మనిషో తెలుసా అన్నయ్య. పక్కనున్న వస్తువు లేచి తీసుకోవడానికి కూడా ఊరంత బద్ధకం. అమ్మా, ఇలాంటి బద్ధకమనితో కాపురం చేస్తున్నావంటే నీ ఓపిక మెచ్చుకోవాలమ్మా. నేను కాబట్టి ఆయన గారికి అడుగులు మడుగులు ఒత్తుతున్నాను.
అదే ఇంకొకరైతే ఈ పాటికి విడాకులు ఇచ్చేసేవారు. సావిత్రి, విడాకులు ఇచ్చేస్తావా? నిన్ను అంత బాధ పెడుతున్నానా? కాదా మరి? ప్రతిదానికి సావిత్రి 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 అని నన్ను పిలుస్తూ ఉంటే. సావిత్రి, ప్రతి చిన్న విషయానికి నేను ఎందుకు పిలుస్తానో తెలుసా? అసలు నీలో నాకు ఎవరు కనిపిస్తారో తెలుసా? అమ్మ. మా అమ్మ కనిపిస్తుంది. అవునరా, ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేతికి ఇచ్చి స్నానం చేయమంటు, ఏ బట్టలు ఎప్పుడు వేసుకోవాలో ఇస్త్రీ చేసి దగ్గరుండి మరీ ఇస్తుంది. ఆకలిస్తే అన్నం పెడుతుంది, అవి తినని మారం చేస్తే కొసరి కొసరి తినిపిస్తుంది. నిద్ర రావడం లేదంటే అమ్మలా జోలపాడి నిద్ర పుచ్చుతుందిరా. అవును సావిత్రి, నువ్వు నాకు దగ్గరుండి ఆల్లా పాల్లా చూస్తుంటే మా అమ్మాయి దగ్గరున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి నిన్ను పిలుస్తాను, అంతేగాని నిన్ను బాధపడుతున్నాను అని తెలుసుకోలేకపోయాను సావిత్రి. చచ్చా, అవేం మాట్లాడి మీ మనసు నాకు తెలీదా? ఎన్నేళ్ల మన కాపురంలో మిమ్మల్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెప్పండి. కాకపోతే ఆడవాళ్ళం కదా, కోపంలో ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం, ఆ తర్వాత అన్నదానికి బాధపడుతూ ఉంటాం. అదేనంటావా? నువ్వు చాలా అదృష్టవంతుడిరా. అరే బాను, ఏమైనా తిన్నావురా? అరే సచ్చా, సావిత్రి, వీడికి ఏమైనా తీసుకురా. అలాగే. భానుమూర్తి గారు, భానుమూర్తి గారు, సత్యమూర్తి గారు. రే, మన వీరి టీచర్ రామారావు గారు లేరు? ఆయన భార్య రాత్రి నిద్రలో హార్ట్ అటాక్తో చనిపోయిందట్రా. పిల్లలు కూడా దగ్గరలో లేరు. ఆయన చాలా మంచివారండి. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా అభిమానంగా పలకరించేవారు. ఆయన కూడా అంతేనమ్మా. మీ భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో వాళ్ళు కూడా అంతే అన్యోన్యంగా ఉండేవారు. సరే పద. సావిత్రి, నా కళ్ళజోడు కనిపించట్లేదే. దీన్ని ఏమంటారు? అయ్యో, రాను రాను మతిమరపు వస్తుంది. సావిత్రి, రాత్రి ఛార్జింగ్ పెట్టావా? మర్చిపోయాను, గదిలోనే ఉందిగా చార్జర్, వెళ్ళి పెట్టుకోండి. ఏంటి ఛార్జింగ్ నేను పెట్టుకోవాలా? ఏంటో సావిత్రి, కొద్ది కాఫీ నువ్వే. అబ్బా, నేను పనిలో ఉన్నాను, నాకు ఖాళీ లేదు. అరే, మొగుడికి కూడా కాఫీ ఇవ్వాలని పని ఏం చేస్తున్నావు లోపల? పనిలో ఉన్నాను, చేయి ఖాళీ లేదని చెప్పానా? మీకు కాఫీ కావాలంటే వంటిట్లో ఉంది, వెళ్ళి వేడి చేసుకోండి. సావిత్రి, ఇలా రా. అబ్బా, ఏమిటండి? ఇలా రావే. నువ్వేనా? కళ్ళజోడు అడిగితే వెతుక్కోమంటున్నావు, చార్జర్ అడిగితే పెట్టుకోమంటున్నావు, కాఫీ అడిగితే వేడి చేసుకొని తాగమంటున్నావు. అసలు ఏమైందే నీకు? నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీకు కాఫీ కావాలంటే స్టవ్ వెలిగించాలని నాకు రాదు కదా. అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య రాకపోవడానికి? రండి, నేను చెప్తాను. ఈ బర్నర్ ఎడం చేతి వైపు తిప్పితే స్టవ్ వెలుగుతుంది, కుడి చేతి వైపు తిప్పితే ఆరిపోతుంది. సరేనా? కాఫీ గిన్నె స్టవ్ పెట్టాను, వేడి చేసుకొని తాగండి. సరేనా? షుగర్ కలిపేశాను. ఏంటి, ఏమైంది? నిక్షేపంలాంటి కాఫీ నేలపాలు చేసేసారు కదా. చెయ్యి కాలిపోయి నేను బాధపడుతుంటే కాఫీ నేలపాలింది నువ్వు బాధపడతావే. లోపలికి వెళ్ళి ఏం చేశారు మీరు?
నువ్వే కదా కాఫీ పెరిగిన తర్వాత గ్లాసులో పోసుకుని తాగమన్నావు. మరుగుతున్న గిన్నె వేడిగా ఉంటుంది కదా, అది అలా ఎవరైనా చేత్తో పట్టుకుంటారా? అయితే బట్టతో పట్టుకోవాలి, లేకపోతే పట్టకారతో పట్టుకోవాలి. నాకు ఎప్పుడైనా తెలుసా? నేను ఎప్పుడైనా వంటగది వైపు వెళ్ళానా? మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు వంటగది వైపు వెళ్ళేవని కాదు. నా జీవితంలో నువ్వు వచ్చిన తర్వాత నాకు అవసరం పడలేదు. ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. ఇదేమో అంత పెద్ద బ్రహ్మ విద్య. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు, నిప్పును ముట్టుకుంటే కాలుతుంది అని. దీని అంతటికి కారణం నువ్వు. ఆ కాఫీ ఏదో నాకు ఇచ్చి నీ పనులు నువ్వు చేసుకోవచ్చుగా. చేయి బాగా కాలిందా? మండిపోతుంది. ఒక క్షణం అలా కూర్చోండి. ఇదిగో ఆయింట్మెంట్ రాసుకోండి. కొద్ది రాయొచ్చుగా. కాఫీ వేడి చేసుకొని తాగండి అన్నందుకు చేతులు కాల్చుకున్నారు. చూడండి, వంటింట్లో మా ఆడవాళ్ళకి ఎన్నిసార్లు చేతులు కాలు తెలుస్తాయో మీకు? కూరలు కోసేటప్పుడల్లా చేతులు తెగిపోతూ ఉంటాయి. వంట వండేటప్పుడు ఏ గెంజి గిన్నో కాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. పోపు వేసేటప్పుడు నూనె ముఖాన్ని తులిపోతూ ఉంటుంది. టీచర్కి స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా అన్ని మీకు చెప్పాలా? నాకు ఎప్పుడైనా చెప్పావు విషయం? అదే ఇప్పుడు చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాలి అని. చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. సంసారం అన్నాక అన్ని భరించాలి. బిడ్డల్ని కనడానికి తల్లి పురుటి నొప్పులు ఎలా భరిస్తుందో అన్నిటినీ భరించాలి. సరే సరే, కాఫీ ఇచ్చేదా? ఏం అక్కర్లేదు లేవే. సరే, వెళ్ళి స్నానం చేసి రండి. చెయ్యి మంట పడుతుంది. మరేం పర్వాలేదు, కొత్త కదా, అలాగే ఉంటుంది. తర్వాత తర్వాత మెల్లగా అలవాటు అయిపోతే ఏం కాలినా ఏం పడినా ఏమీ మండదు. సరేనా? అంటే రోజు నేను చేతులు కాల్చుకొని కాఫీ తాగాలా? అందులో తప్పే ఉంది. మీకు చెయ్యి కాల్చుకోకుండా కాఫీ ఎలా కలపాలో నేను నేర్పుతాను కదా. ఆహా, రేపు కాఫీ కలపడం నేర్పుతానంటావు, ఎల్లుండి వంట చేయడం నేర్పుతానంటావు, తర్వాత అంట్లు తోడు కూడా నేర్పుతానంటావు. అందులో తప్పే ఉంది చెప్పండి. మీకు చేతులు కాళ్ళు ఒళ్ళు కాల్చుకోకుండా వంట ఎలా చేయాలో నేను నేర్పుతాను. సరేనా? సరే కానీ సావిత్రి, ఎంత చెప్తా నాకు చేత కాదు. చేత కాదంటే కాదు, అన్ని తెలుసుకుంటే అవే అలవాటు అవుతాయి. అయినా చిన్నప్పటి నుంచి ఏమి తెలుసుకోకుండా ఎదిగిపోయారా? అది వేరు ఇది వేరు. ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఇదిగో సబ్బు టవలు అన్ని అక్కడే ఉన్నాయి. 10 సార్లు సావిత్రి టవల్ ఎక్కడ ఉంది, సావిత్రి సబ్బు ఎక్కడ ఉంది, ఊరకే నన్ను పిలవకండి, అక్కడే ఉంటాయి చెప్తున్నాను. సావిత్రి, టవల్ కనిపించట్లేదు. ఇప్పుడే చెప్పానా అక్కడే ఉంటుంది, నన్ను పిలవద్దని. చేతికేమైందిరా? చెయ్యి కాలిపోయిందిరా బాబు. ఎలా? అదో పెద్ద కదలరా బాబు. అంత పెద్ద కథ ఏమీ లేదురండి అన్నయ్య గారు. కాఫీ కావాలి అంటే వేడి చేసుకొని తాగమని చెప్పాను. దానికే చేయి కలుచుకోవాలా? రేపు వంట కూడా చేయమంటుంది. అందులో తప్పే ఉంది. కాఫీ తాగడంలో తప్పే ఉంది అన్నయ్య గారు. ఏం తప్పులేదమ్మా, నేర్చుకో అన్ని. రే, ఇది రేపు వంట కూడా చేయమంటుందిరా. నేర్చుకోరా, ఏ పని సులువుగా ఉంటుంది, నేర్చుకో, రేపు పనికొస్తుంది. కాఫీగా చెయ్యి కాల్చుకున్నానా? వంట చేయడం అంటే ఒళ్ళే కాల్చుకుంటున్నామని భయం వేస్తుందిరా. హలో, మీరు అలాంటి బెంగలే పెట్టుకోకండి. కాళ్ళు చేతులు ఒళ్ళు కాలకుండా వంట ఎలా చేయాలో నేను నేర్పుతాను. ఆయన అన్నయ్య గారిని చూసి నేర్చుకోండి, ఎంత బాగా వంట చేస్తారు ఆయన. ఏ అన్నయ్య, చెప్పండి కాస్త. అదేమిట్రా, ఎప్పుడు లేదు మీ ఆవిడ నిన్ను వంట చేయమంటుంది? అదే కదరా రారా బాబు, అదే కదరా నా బాధ అంతా. ఏమండి, టిఫిన్ చేసేసి అక్కడ టేబుల్ మీద పెట్టాను, మీరు అన్నయ్య గారు పెట్టుకొని తినేసేయండి. సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? బయటకు వెళ్తున్నాం, పను. మరి మధ్యాహ్నం భోజనం? వస్తా. హలో, ఏంటి పరమేశ్వర గారు చనిపోయారా? ఎలా? మార్నింగ్ వాక్ వెళ్ళొస్తుంటే లారీ గుద్దేసిందా? ఏ హాస్పిటల్ ఉన్నారు? నేను వస్తున్నాను. నేను వస్తాను.
ఇంకో కూరగాయలు నువ్వు చెప్పిన అన్ని కూరగాయలు తీసుకొచ్చాను. ఎంతైంది? ఎంతైతే నీకు ఎందుకే? కనుక్కుందామని అడిగాను. 500 అయింది. ఇవే కూరగాయలు కిందటి వారం 300కి అయింది. అవును సావిత్రి, ఎప్పుడు ఈ కూరగాయల ధరల కోసం అడగిన దానివి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు కొత్తగా? తెలుసుకుందామని అడిగాను. అలాగే ఇంకో విషయం కూడా అడగాలనుకుంటున్నాను. దాపరికం లేకుండా చెప్తారా? దాపరకమా? అడగవే. మీకు బ్యాంకులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఒకటి ఎస్బీఐ అకౌంట్, 2 యూనియన్ బ్యాంక్ అకౌంట్. సరే అయితే నా పేరు మీద సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. నీకంటూ ప్రత్యేకంగా అకౌంట్ ఎందుకు? మనకున్న అకౌంట్లో జాయింట్ అకౌంట్గా మార్చుకుంటే సరిపోతుందిగా. కుదరదు, నాకు సపరేట్గా అకౌంట్ కావాలి. ఓపెన్ చేస్తారా లేదా? అరే ప్రత్యేకంగా అకౌంట్ ఎందుకే? అవసరం ఉందని చెప్తున్నారా? అమ్మాయి ఏమైనా నీకు ఏమైనా డబ్బులు పంపిస్తానందా? అమ్మాయి ఎందుకు పంపిస్తుంది? కొన్ని డ్వాక్రా గ్రూపులో ఏమైనా జాయిన్ అయ్యావా? ఏం లేదు. మరి ఎందుకే సపరేట్ అకౌంట్? కావాలని చెప్తున్నానా? ఓపెన్ చేస్తారా లేదా? చెయ్యొచ్చు, కానీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ కావాలా తెలుసా? అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ? ఎప్పుడు అప్లై చేసావే? ఎప్పటికైనా అవసరం పడుతుందని ఆ అమ్మాయి అప్లై చేసింది. సరే సరే సరే, రేపు ఉదయాన్నే ఓపెన్ చేద్దాంలే. సరే ఇంతకీ ఇంకా పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసిలో వాటిలో ఏమైనా డబ్బులు ఉంచారా? లేవు. అవును సావిత్రి, ఎప్పుడు డబ్బుల విషయం అడగందాను ఇప్పుడు ఎందుకు గుచ్చి అడుగుతున్నావు? తర్వాత చెప్తాను. బంగారం ఎక్కడైనా దాచారా? లాకర్లో గట్ట అలా ఏమైనా, లేకపోతే తాకట్టు పెట్టారా? కేజీలు బంగారం ఇంట్లో మూలుగుతుంది కదా, లాకర్లో దాయడానికి. అయినా ఉన్న బంగారాన్ని అంతా కూతురికి ఇచ్చేసాంగా. నీ ఒంటి మీద ఉన్న బంగారం తప్ప ఇంకెక్కడుంది చెప్పు. సరే సరే, ఇంతకీ భూములు, అపార్ట్మెంట్స్ అలాంటివి ఏమైనా కొన్నారా? నీకు తెలియకుండా ఏనాడని ఏ పని చేశాను? అవును సావిత్రి, ఎప్పుడు ఈ డబ్బు వ్యవహారం అడగని దానివి ఇప్పుడు నన్ను ఎందుకు గుచ్చి అడుగుతున్నావు? జాగ్రత్త పడదామని. జాగ్రత్త అంటే నేను దుబారా చేస్తున్నానన్నా లేదా ఎవరికైనా ఇచ్చేస్తున్నానన్నా? ఏమో, ఎవరికి తెలుసు. సావిత్రి, అలా డొంకతరిగా మాట్లాడుతూ కొద్దిగా స్మూత్గా మాట్లాడు. మీరు ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించింది ఈ మాత్రమేనా? సరే, రేపటి నుంచి డబ్బు వ్యవహారం అంతా నువ్వే చూసుకోయా. నా పెన్షన్ కూడా నీకు ఇచ్చేస్తాను. నీ ఇంటికే ఖర్చు పెట్టుకుంటావా, బ్యాంకులో వేసుకుంటావా, నీ ఇష్టం. సరే సరే, మీకు కావాల్సినవన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచాను. తెలుసు, రోజు జరుగుతున్న తంతిదేగా. వంట చేయడం, టేబుల్ పెట్టడం, వెళ్ళిపోవడం. అరే నేను ఒక్కడినే ఎలా ఉంటున్నాను తెలుసా? అర్ధాకలితో చచ్చిపోతున్నాను. నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? సరేలేవే, నేను ఎలాగో చేస్తాను. తమరెళ్ళు. ఒంటరిగా ఒక్కరు ఉండడం ఎందుకు? కావాలంటే తమరు కూడా బయటకు వెళ్ళి తిరిగిరండి. అమ్మా మహాతల్లి, నీ అంత ఓపిక నాకు లేదు. తమరికి టైం అయింది, వెళ్ళండి. నాన్న నేను నాన్న టిఫిన్ చేద్దాం రండి. నువ్వు తినమ్మా, నేను తర్వాత చేస్తాను. నాన్న, ఏంటమ్మా? అమ్మని రోజు ఎక్కడికి వెళ్తుందని మీరు అడగలేదా? అడిగానమ్మా, సమాధానం లేదు. అది తెలుసుకుందామని మీ భానుమూర్తి మావయ్య నేను కలిసి వెళ్ళాం. అక్కడ మీ అమ్మ నేనేం చేయగలమ్మా? ఈ వయసులో అమ్మ అలా ఎందుకు చేస్తుంది నాన్న? తెలీదు. మీరు ఎప్పుడు అడగలేదా? అడిగాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను అన్నాను. మీరు కూడా అలా తిరిగిరండి అంటుంది. ఈ వయసులో ఎక్కడ తిరగలం? ఉదయం అయితే మార్నింగ్ వాక్ చేయగలను, సాయంత్రం అయితే ఏ పార్కులోనా కాలక్షేపం చేయగలను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడినే ఎలా ఉండగలమ్మా? మీ భానుమూర్తి బావ వేస్తే 1 గంట కాలక్షేపం దొరుకుతుంది. వాడి బాధలు వాడికి ఉన్నాయి కదమ్మా. ఒంటరితనంతో బుర్ర
పిచ్చెక్కిపోతుందమ్మా. నాన్న ఈ ఒంటరితనం చాలా భయంకరమైనది. అన్నీ ఉండి అందరూ ఉండి నేను ఒంటరి వాడిననే భావన మరీ భయంకరమైనది. నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి, తట్టుకోలేకపోతున్నాను. నేను పిచ్చివాడిని అయిపోతున్నాను, పిచ్చివాడిని అయిపోతున్నాను, భయం వస్తుంది. నాన్న అందుకనమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి నాన్న అది? మీ అమ్మకు అమ్మకు విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటాను. నాన్న అవునమ్మా, నేను ఎంత నరకేతను అనిపిస్తున్నానో నీకు తెలియదు. విడాకులు ఇచ్చేస్తే మీ సమస్య పరిష్కారం అయిపోతుందా? అప్పుడు కూడా మీరు ఒంటరిగానే ఉంటారు కదా నాన్న. అప్పుడు నాకు స్వేచ్ఛ దొరుకుతుందమ్మా, ఎక్కడికైనా వెళ్ళగలను. ఇప్పుడు మాత్రం మీ స్వేచ్ఛ కట్టే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మరి మీ అమ్మ ఒంటరిగా ఉండిపోతుంది కదమ్మా. అమ్మని కూడా తీసుకుని వెళ్ళండి నాన్న. అయ్యో పిచ్చి తల్లి, మీ అమ్మాయి నా పక్కనుంటే ఈ ఒంటరి బ్రతికెందుకమ్మా? ఆ మనశ్శాంతి లేక కదమ్మా విడాకులు ఇస్తానంటుంది. నాన్న తొందరపడద్దు, అమ్మతో నేను మాట్లాడతాను. రండి ఇలా కూర్చోండి. అయ్యో తల్లి, చూడండి నాన్న, నాకు మీకు చెప్పే అంత వయసు లేదు. మీరు జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురు దెబ్బలకు నిలబడ్డారు. ఒకరికొకరు తోడుగా ఉండవలసిన ఈ వయసులో విడాకులు తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించినాను. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను రా. మనల్ని 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం మన దగ్గర ఉంటే చాలు, దేనినైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం అమ్మా? మీ అమ్మ నా పక్కనుంటే ఆ ధైర్యం ఉండేది. ఇప్పుడు అది నాకు లేదమ్మా. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయం వరిస్తుంది. విజయం వరించాలంటే వాటిని మనం వరించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నాన్న. మా సమస్య పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిపోతుందేమోనన్న భయం వేస్తుందిరా. అమ్మే మీ ప్రశ్న అయినప్పుడు సమాధానం కూడా అమ్మ దగ్గరే ఉంటుంది. మీ సమస్యకి పరిష్కారం నేను కనుక్కుంటాను నాన్న. అమ్మా సౌజన్య, నాన్న అమ్మా, అమ్మా, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. రాత్రి పండుగ కదే. కాదమ్మా, మధ్యాహ్నం టైంకి. అవునా? సరే అయితే చూడు, పిల్లలకి అల్లుడి గారికి ఇష్టమని ఆ చేకోడీలు పకోడీలు అవన్నీ చేశాను. వెళ్ళేటప్పుడు పట్టుకోవడం మర్చిపోకు. ఆ చూడు, నువ్వు వెళ్ళే టైంకి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే నేను వెళ్ళే అంతవరకు కూడా నువ్వు ఉండవా అమ్మా? లేదమ్ములు, నాకు అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి. ఏంటమ్మా అంత అర్జెంట్ పని? ఇప్పుడు పని పని అంటావే కానీ నువ్వు చేసేదేం కలిసి ఉద్యోగమా? నువ్వు కాన్ఫరెన్స్ అటెండ్ కాకపోతే కొంపలు అంటుకుపోతే అనడానికి. అమ్ములు, ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్ళాలని చెప్తున్నానా? ఏంటమ్మా అంత ఇంపార్టెంట్ పని? నేను ఈ 4 రోజులు కూడా నీ పనులంటూ నువ్వు వెళ్ళిపోయా కానీ నాతో ఒక్క క్షణమైన ప్రేమగా మాట్లాడేవా? ఇప్పుడు కూడా వెళ్ళిపోతాను అంటున్నావు. వెళ్ళని సౌజన్య, వెళ్ళని. నీ కోసం నా కోసం ఆవిడ అలవాట్లు పద్ధతులు మార్చుకోదు. ఈవిడ గారు అక్కడికి వెళ్ళకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. వెళ్ళనే. ఇదిగో వెళ్ళే ముందు ఈ కాగితాల మీద సంతకం చేసి వెళ్ళమను. ఏమిటో కాగితాలు? విడాకుల పత్రాలు. ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్య ఆగిపోయారే, చెప్పండి. ఎటువంటి సంబంధం లేదని. నాన్న తొందరపడకండి. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. కుదురుపాటు నిర్ణయాలు మంచివి కాదురా. నీకు తెలీదురా? ఈ 5 నెలల నుంచి నేను ఎంత నరకేదలు అనిపిస్తున్నానో నీకు తెలీదా? ఇక నేను భరించలేనురా, భరించలేను. సరే, నేను విడాకులు ఇస్తేనే మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతకగలను అనుకుంటే అలాగే ఇస్తాను. ఇప్పుడు ఏంటమ్మా? మా సావిత్రమ్మ, మీ శ్రేయోభిలాషిగా మీకు ఒక మాట చెప్తాను, వింటావా? వద్దురా, నువ్వేం చెప్పొద్దు. నువ్వు చెప్పినవాడు వెందో. కలిసి ఉండి బాధపడే కంటే విడిపోవడం మంచిదిరా. ఒరే సత్యమూర్తి, ఈ అవసర దశలో హాయిగా గడపవలసిన జీవితాన్ని నాశనం చేసుకోకురా. అన్నయ్య, ఆయన ఇబ్బంది పెట్టకండి అన్నయ్య. ఆయనకు కావాల్సింది విడాకులు, నేను ఇస్తానంటున్నానుగా. నాన్నగారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వు కదూ. నువ్వు నీ వ్యాపకాలంటూ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆయన ఒంటరి ఆలోచనతో సతమతమైపోతున్నాను. ఒంటరిగా భోజనం చేయలేక, ఏది ఎక్కడుందో తెలియక, ఎవరిని అడగలేక ప్రతిరోజు ఆయన అడ్డాకులతోటి లెగిస్తున్నారు. ఆయన అలా ఇబ్బంది పడకూడదనే కదే అన్ని సిద్ధం చేసి టేబుల్
చెప్తున్నాను. నిజమే నిజమేనమ్మా, నువ్వు అన్నీ వండి టేబుల్ మీద పెట్టి వెళ్తున్నావు. నువ్వు ఉండి కూడా ఆయన ఒంటరిగా ఉన్న అవస్థ ఎందుకు? తనలో బాధలు ఎవరు చెప్పుకోలో తెలియక రోజు నాకు ఫోన్ చేసేవారు. నాన్న ఫోన్ చేసి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చాక నమ్మక తప్పలేదు. చూడు సావిత్రమ్మ, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే ముందు చూపు ఎక్కువ అంటారు. నువ్వు రోజంతా నీ భర్తతో ఎందుకు గడపలేకపోతున్నావమ్మా? అలా గడిపితే సత్యమూర్తి ఈ రోజు ఈ నిర్ణయానికి వచ్చేవాడు కాదు కదా. మీరే అన్నారుగా అన్నయ్య, ఆడవాళ్ళకి ముందు చూపు ఎక్కువ అని. ఆ ముందు చూపుతోనే ఈ పనులన్నీ చేస్తున్నాను. ముందు చూపు అంటే ఏంటమ్మా? నీ కర్మానికి నువ్వు చావని నాన్నగారిని ఒంటరిగా వదిలేడరా? నేను అత్తారింటికి వెళ్ళినప్పుడు ఒక తల్లిగా నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పు. అత్తగారింట్లో ఎలా ఉండాలి, భర్త అడుగుజాడలో ఎలా నడవాలని ఎన్నో నీతులు చెప్పు. నువ్వు చెప్పిన ఆ నీతులు జాగ్రత్తలు పాటించి నా సంసారంలో ఎదురైన ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాను. సమస్యలు ఎదుర్కొనే శక్తి ఒక ఆడదానికి మాత్రమే ఉందని చెప్పిన ఆది గురువమ్మ నువ్వు. అలాంటి నీకు నేను చెప్పవలసి వస్తుందని అనుకోలేదు. మాట్లాడమ్మా. చూడములు, మీ నాన్నగారు నేను జీవిత చరమాంకానికి వచ్చేసాం. ప్రతి మనిషి తన జీవితంలో బాల్యంలో ఆనందంగా గడిపేస్తాడు. యవ్వనం ఆనందాన్ని అనుభవిస్తూ గడిపేస్తాడు. ఇంకా ఆ తర్వాత వయసు కష్టాలు, సుఖాలు, బరువులు, బాధ్యతలు, వీటన్నిటితో జీవితం నడుస్తుంది. వీటన్నిటినీ ఆనందంగా స్వీకరించిన వాడు వృద్ధాప్యాన్ని ఎందుకు ఆనందంగా స్వీకరించలేకపోతున్నాడు? ఆ వయసులో ఎవరో ఒకరు తోడు కావాలి, అది పిల్లల తోడు కావాలి. వాళ్ళు ఆదరించకపోతే నిరుత్సాహం, నిస్పృహ, వీటికి ఎందుకు గురైపోతారన్నయ్య? ఆ తోడు పిల్లలే కావాలని ఎందుకు అనుకోవాలి? ఈ వార్ధక్యంలో నాకు నువ్వు, నీకు నేను తోడు అనుకొని ఈ శాశ్వత జీవితాన్ని హాయిగా గడపచ్చుగా. నిజమే, కానీ ఎంతకాలం? ఎంతకాలం అంటే మనది కర్మభూమి. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు. ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు పైకి వెళ్ళిపోక తప్పదు. అలా వెళ్ళిపోవాల్సిన సమయంలో ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలుసు? ఒకవేళ మీకన్నా ముందు నేను వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. నీకు తెలుసుగా, మన వీధి చిన్న రామారావు గారు, అదే నీ చదువు కోసం చాలా సహాయం చేశారుగా. మీ నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నా మీదే అన్ని పనులకి ఆధారపడిపోయారు. చిన్నపిల్లల ప్రతిదానికి అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి అని చిన్నపిల్లడు అడిగినట్టుగా సావిత్రి అది ఎక్కడుంది, సావిత్రి ఇది ఎక్కడుంది అని ప్రతిదానికి నన్నే. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఒక చిన్న పిల్లాడిలాగా కనిపెట్టుకొని ఉన్నాను. ఆ రామారావు గారు కూడా అంతే. మీ నాన్నగారులాగే అన్ని పనులకి వాళ్ళ ఆవిడ మీదే ఆధారపడిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన జీవితం ఎవరూ లేని ఒంటరి పక్షిలాగా అయిపోయింది. కాఫీ కలుపుకోవడం చేత కాదు, ఒంటరిగా భోంచేయడం తెలీదు. భార్య జ్ఞాపకాలనే తలుచుకుంటూ పిచ్చివాడిలాగా తయారయ్యాడు. పిల్లలు ఎక్కడున్నారో ఏమైపోయారో ఎవరికీ తెలియదు. ఆయన పరిస్థితి చూశాక ఒకవేళ అదే పరిస్థితిలో మీరుంటే అది నాకు చాలా భయం వేసేసింది. ఆ ఆలోచన నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేను లేకపోయినా మీ నాన్నగారు ఒంటరిగా ఎలా ఉండాలి అందుకే ఆయనకు అలవాటు చేయాలనుకున్నాను. ఆయన పనులు ఆయన ఎలా చేసుకోవాలి, కాఫీ ఎలా కలుపుకోవాలి, వంట ఎలా చేసుకోవాలి, ఒంటరిగా ఉండి ఎలా భోజనం చేయాలి, ఒంటరిగా నా అంతటా నేనుగా ఎలా ఉండాలి అన్నది ఆయనకు అలవాటు చేయాలనే ఈ పనులన్నీ చేశాను. నీకు తెలుసు కదా అన్నయ్య, ఆయన ఎక్కడికి వెళ్ళే మనిషి కాదు. ఆయన ఇంట్లో ఉంటేనే ఆయనకి గౌరవం. నేను ఎక్కడికైనా వెళ్తే ఆయన ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని ఎక్కడికి వెళ్ళేదాన్ని కూడా కాదు. అలాంటి మనిషి నేను లేకుండా ఒంటరిగా బతకాలంటే ఆయన ఎక్కడ పిచ్చివాడైపోతారో అని ఈ పనులన్నీ చేశాను. ఇప్పుడు మీ నాన్నగారు ధైర్యంగా ఆయన పనులన్నీ ఆయన చేసుకోగలరు, ఒంటరిగా బ్రతకగలరు. ఇప్పుడు చెప్పండి, సంతకం పెట్టమంటారా? సంతకం పెడతావా సావిత్రి? సంతకం పెడతావా? సంతకాలతో విడిపోయే బంధువా మనది? నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావన్న ఆలోచనతో నిరాకరిస్తానంటే భయపడి మరింత దగ్గర అవుతావని ఇలా
ఎన్ని విషబ్రతకాల సావిత్రి. ఈ పిచ్చి ప్రేమే నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేసేసింది. మీరు లేకుండా ఒంటరిగా నేను ఎలా బ్రతకాలి అనే భయం నాకు పట్టుకుంది. మీకు తెలుసుగా మన అమ్మాయి స్నేహితురాలు శాంతి, అదే మొన్నే పోయారు పరమేశ్వరం గారు. వాళ్ళ ఆవిడ అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్లు ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయో ఏమేమి ఉన్నాయో ఏమీ తెలీదు. పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అన్నీ ఉండి కూడా తినడానికి తిండి లేని పిచ్చి దానిలాగా తయారయ్యి ఆవిడ జీవితం ఒక అగమ్య గోచరం అయిపోయింది. ఒకవేళ మీ నాన్నగారు పోయిన తర్వాత ఆ పరిస్థితి నాకొస్తే ఆ ఊహే నా ఒండులో వెనుక పుట్టించింది. అందుకే మీ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి అని మిమ్మల్ని నిలదీశానే కానీ మిమ్మల్ని వేరు చేయాలని కాదు, మీ డబ్బు నేను అనుభవించాలని కాదు. మన పెళ్ళైనప్పటి నుంచి మీరు తప్ప మరో ప్రపంచం తెలియని నేను మీరు లేకుండా ఒంటరిగా ఎలా బ్రతకగలను? ఆ ఒంటరితనం మర్చిపోవాలని నా మనసును వేరే పనుల మీదకి మళ్లించుకున్నాను. రకరకాల వ్యాపకాలు పెట్టుకున్నాను. నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాను, ఏవేవో రాజకార్యాలు వెలగపెడుతున్నాను అని అనుకున్నారు కదా. నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నానో తెలుసా? తల్లి తండ్రి లేని అనాథ పిల్లలకి చేరదీసి నాకు తెలిసినంతలో వాళ్ళకి విద్యాబోధ చేస్తున్నాను. పిల్లలుండి కూడా వాళ్ళ నిరాదరణకు గురైన తల్లిదండ్రులను చేరదీసి నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఆ భగవంతుడి సన్నిధిలో కూర్చొని పూలమాలలు కడుతూ ఒంటరిగా నా బతుకుల పరిస్థితి ఎలా గడపాలో ఆ మనోధైర్యాన్ని నాకు ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. చాలా వరకు సమయాన్ని ఆ దైవ సన్నిధిలో నేను గడుపుతున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన ఇవన్నీ తప్పంటారా? తప్పే, ముమ్మాటికి తప్పే సావిత్రి. ఈ వాన ప్రస్థానంలో ఇద్దరివి ఒకలాంటి పాత్రలేనే. ఒక పాత్ర ఇంకొక పాత్ర మీద ఆధారపడకుండా ఉండాలంటే మరొక కొత్త పాత్ర సృష్టించాలి. అదే సమాజ సేవ. నువ్వు చెప్పేది నిజమే. ఈ ఆఖరి మజిలీలో ప్రతి ఒక్కరూ ఒంటరి పోరాటం చేయాల్సిందే. అందుకు నేనే సాక్షి. నా భార్య చనిపోయింది, నేను ఒంటరి వాడిని అయ్యాను. నా కొడుకు కోడలు వచ్చి నా ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళతో తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు స్వతంత్రం లేదు. పంజరంలోని పక్షి కదా, వాళ్ళు పెట్టిందే తినాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. లేకపోతే అప్పుడు భోజనం కూడా ఉండదు. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఏ వృద్ధాశ్రమంలో చేర్పిస్తారేమోనన్న భయంతో చావలేక బతుకుతున్నాను. అమ్మా సావిత్రమ్మ, నువ్వు చేసింది కరెక్ట్. నీలాగే మీ వదిన కూడా ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ భయపడను. నా వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని కాపాడుకోవాలంటే నేను కూడా మీతో కలిసి సమాజ సేవ చేసుకుంటాను. అవునరా, సముద్రంలో నీరు ఎంత తోడినా తరగనట్టు ఈ సమాజ సేవ ఎంత చేసినా తరగదు. సావిత్రి, రేపటి నుంచి ఈ సమాజ సేవలో నేను పాల్గొంటాను. ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రులను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను అభాగ్యులను చేరదిద్దాం. వాళ్ళలో నూతన స్థానం నింపుతాం. వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పి నవశకానికి నాటి పలుకుతాం. సావిత్రి, నవశకానికి నాటి పలుకుతాం. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అమ్మ మారలేదు. అమ్మ ఎప్పటికీ మారదమ్మా. అమ్మ